ఆధ్వర్యంలో శాంతిరథం 2 ఫ్రీజర్ బాక్సులు ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు మారుబోయిన కోటేశ్వరరావు. మానవతా సేవా సంస్థ గన్నవరం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శాంతిరథం మహాప్రస్థానం 2 ఫ్రీజర్ బాక్సులను ప్రారంభించారు. మానవతా సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి, సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మారుబోయిన కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. శాంతిరథాన్ని పుణ్య చారిటీస్ కార్యదర్శి జాస్తి విజయభూషణ్ కుమార్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడిపల్లి బాలకృష్ణమూర్తి, వారి సోదరుడు విజయ్ కుమార్ ఏర్పాటు చేయగా ఫ్రీజర్ బాక్సులను మానవతా సంస్థ ఏర్పాటు చేసింది. గన్నవరం పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తాయి. వీటిని పరిసర ప్రజలు తమ అవసరార్థం ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం మానవతా సేవా సంస్థ గన్నవరం శాఖ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అధ్యక్షులుగా మడుపల్లి బాలకృష్ణమూర్తి, కార్యదర్శిగా కర్రా వరప్రసాద్, కోశాధికారిగా పొట్లూరి రామకృష్ణ సహా 7గురితో కార్యవర్గం 15 మంది సలహాదారులతో కొత్త శాఖ ఏర్పాటైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు, నీ ఇష్టం. నువ్వు చూసావా, నీకు కనిపించాడు. సంశయాన్ని ప్రకటించేవాళ్ళు కొంతమంది, లేడని వాదించేవాళ్ళు కొంతమంది, కష్టం రాని నష్టం రాని భగవంతుడు అనేవాడు ఉన్నాడని నమ్మేవాళ్ళు కొంతమంది. ఈ రకంగా లోకంలో మానవులంతా కూడా రకరకాలమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్లో కుల, మత, ప్రాంతీయ భేదాలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలలో 115వ శాఖగా, కృష్ణా జిల్లాలో 13వ శాఖగా ఈరోజు గన్నవరంలో 2 ఫ్రీజర్ బాక్సులు, ఒక శాంతిరథంతో నూతన శాఖను ఏర్పాటు చేయటం, దానికి సహకరించినటువంటి మడిపల్లి బాలకృష్ణమూర్తి గారి టీం అందరికీ కూడా రాష్ట్ర శాఖ తరఫున కృష్ణా జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్గా వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాష్ట్రంలో మానవతా ద్వారా ఉచితంగా ఫ్రీజర్ బాక్సులు, శాంతిరథాలు, అలాగే ఆపత్కాలంలో యాక్సిడెంట్స్లో కానివ్వండి, ఆపరేషన్స్లో బ్లడ్ అందించడం, అలాగే ఉత్తమ సమాజ నిర్మాణము, నైతిక విలువలు పెంచడం కోసం పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కెరీర్ గైడెన్సు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడం, అలాగే ఆపత్ సమయంలో ఉన్నటువంటి వారు ఆపరేషన్ చేయించుకున్న వారు వైద్య ఖర్చుల నిమిత్తం కానీ, మందుల నిమిత్తం కానీ సహాయం చేయటం, అలాగే విద్యా విభాగంలో పేదరికం చదువుకు అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక సహకారాన్ని అందిస్తూ, అదే సమయంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను సత్కరిస్తూ వారికి మెమెంటో, సర్టిఫికెట్, 25 రూపాయల క్యాష్ని ఇస్తూ వారి తల్లిదండ్రులని ప్రత్యేకంగా ఈ సమాజానికి అటువంటి మంచి విద్యార్థిని అందించినందుకు వారి తల్లిదండ్రులు కూడా సన్మానం చేస్తూ, అలాగే ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ నిరంతరము ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ. అలాగే ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో అవసరం ఉన్నటువంటి ప్రతి వారికి కూడా, అలాగే మామూలుగా యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కానివ్వండి, వరదల్లో ఉన్నటువంటి ఇబ్బంది పడేటువంటి కానివ్వండి, ఎవరైనా అవనివ్వండి, అభాగ్యులు కార్చే, కష్టాలలో ఉన్న అభాగ్యులు కార్చే 10 కన్నీటి బొట్లలో ఒక్క పన్నీటి బొట్టునైనా ఆపాలి అనేటువంటిది మానవతా ధ్యేయం. ఆ ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర శాఖకి మరి గన్నవరం వారందరూ కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ మరి ఈ శాఖని భవిష్యత్తులో కృష్ణా జిల్లాలోనే ఒక మంచి శాఖగా తీర్చిదిద్దడానికి ఈరోజు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి శాఖను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని రాష్ట్ర శాఖ తరఫున వారు, కృష్ణా జిల్లా శాఖ తరఫున వారిని కోరుకుంటూ సెలవు. గన్నవరం గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించడానికి 2 నెలలుగా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం 9-10 మంది సభ్యులతోటి ప్రమాణ స్వీకారం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఫ్రీజర్ బాక్సులు కానీ, శాంతిరథాన్ని కానీ ఉచితంగా ప్రజలందరికీ వీలున్నంతగా మన గన్నవరం గ్రామమే కాకుండా పరిసర గ్రామాలకు కూడా అందించే విధంగా దీన్ని ఎవరికైనా సరే ఫస్ట్ ఎవరైతే మనని కాల్ చేసి అడుగుతారో వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. దీంట్లో కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా, ఏ వర్గం ధనిక భేద విభేదాలు లేకుండా అందరికీ కూడా ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో సేవ, ఇది సేవ మాత్రమే. ఈ సేవకి మన గన్నవరం గ్రామంలో ఉన్న ప్రజలు సభ్యులుగా మాత్రమే దీనికి సహకరిస్తూ
ఆ సభ్యత్వాలతోటే మనం ఈ సేవలన్నింటినీ కూడా ప్రజలందరికీ ముందుకు తీసుకెళ్తాం. అట్లాగే 2 ఫ్రీజర్ బాక్సులు స్టేట్ కమిటీ నుంచి మాకు వారు గన్నవరం గ్రామానికి 2 ఫ్రీజర్ బాక్సులు ఇచ్చారు. అలాగే శాంతి రథాన్ని వ్యాన్ మనకి ఇచ్చారు. దాని ఫ్యాబ్రికేషన్, బాడీ ఫ్యాబ్రికేషన్, వెనకాల స్టీల్ బాడీ ఫ్యాబ్రికేషను మనం లోకల్లో చేయించుకోమంటే దానికి మడుపల్లి సత్యనారాయణ గారి పేరున, అంటే మా నాన్నగారి పేరున నేను, అలాగే పుణ్య చారిటీస్ విజయభూషణ్ గారు, బుజ్జి గారు కేసరపల్లి వారు, మేమిద్దరం కలిసి దాని ఫ్యాబ్రికేషను 2,30,000 రూపాయలు అయితే మేమిద్దరం కూడా దాన్ని నిర్మించాం. అలా గ్రామానికి ఉచితంగా దాన్ని అందించడానికి మా తోడ్పాటు మేము చేయగలిగింది చేసాం. అలాగే ఇప్పుడు కనీసం 300 మంది సభ్యుల్ని మాత్రం మేము ప్రస్తుతానికి మాకు మెంబర్స్గా చేరారు. ఈ శాంతిరథం ఈ మెయింటైన్ చేయడానికి ఏదైనా సరే 500 మంది సభ్యులు కావాల్సి ఉంది. అలాగే క్రమేపీ అవుతుంది. అలాగే ఇంకెన్నో సేవలు మేము చేయటానికి మనసు ఇష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే అందరూ సహకరిస్తే దీన్ని ఇంకా ప్రజలందరికీ ఎక్కువగా తీసుకెళ్ళడానికి మేము సన్నద్ధమై ఉన్నాం.